Dear students, welcome to Compete Minds. In this video, we are going to discuss about the alphanumeric symbol series. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో వాట్ ఈస్ మీన్ బై ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అనేది ఒకసారి ఇక్కడ చూసి సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అని చెప్పేసి అని అంటున్నాం. సో ఇక్కడ పేర్లోనే ఉంది ఆల్ఫా న్యూమరిక్ సింబల్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, న్యూమర్స్ అంటే నంబర్స్, ఓకే. సో నంబర్స్ అండ్ సింబల్స్, సింబల్స్ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ కాల్డ్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్. ఓకే, రైట్. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ వీటి కాంబినేషన్ని మనము ఈ విధంగా పిలుస్తాం. సో ఈ మూడింటి కాంబినేషన్ ఒక సిరీస్ లాగా వస్తుంది. ఆ సిరీస్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి లాజికల్గా అడుగుతారు. సో ఇక్కడ మరి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో సమ్ టైమ్స్ ఓన్లీ ఆల్ఫాబెట్ కాంబినేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫాబెట్ కాంబినేషన్ ఉంటుంది, అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ వస్తాయి మనకి సిరీస్ లాగా, ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనేవి సిరీస్ లాగా వస్తాయి. ఇన్ దట్ ఆల్ఫాబెట్స్ అనేవి సిరీస్ లాగా ఉన్నప్పుడు దీంట్లో ఇక్కడ ఏమడుగుతారు అని అంటే ఈ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని సమ్ లాజిక్స్లో క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత సమ్ టైమ్స్ ఓన్లీ న్యూమర్స్ అంటే నెంబర్స్ నుంచి అడుగుతారు. సో నెంబర్స్ అనేవి అంటే ఇక్కడ డిజిట్స్ ఉంటాయండి, నెంబర్స్ మీన్స్ డిజిట్స్, ఓకే, రైట్. ఇక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అని అంటే ఏ నుంచి జెడ్ వరకు, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ విల్ బి కమ్. ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ డిఫరెంట్ అంటే సీరియల్ ఆర్డర్లోనే ఉండాల్సిన అవసరం లేదు, కాంబినేషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ బి, సి, జెడ్, ఎఫ్, ఎం, కే, సో ఇక్కడ కే, ఎల్, ఎస్, టి, ఇట్లా మనకి ఏ విధంగానైనా ఉండొచ్చు కాంబినేషన్, ఓకేనా. తర్వాత న్యూమర్స్, సో డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ 0, 3, 4, 9, 7, 2, 1 ఇట్లా ఎలా అయినా ఉండొచ్చు. కానీ 1, 2, 3, 4s సీరియల్ ఆర్డర్లో ఉండాలా అని అంటే నాట్ కరెక్ట్, అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ ఎనీ మేనర్లో అయినా ఉండొచ్చు ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆల్ఫాబెట్స్ అండ్ ఏ టు జెడ్ న్యూమర్స్ డిజిట్స్ అనేవి మనకు ఉన్నాయి ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇంకేం వస్తాయి అని అంటే సింబల్స్ ఉంటాయి, ఓకే. సింబల్స్ ఇక్కడ ఇండివిజువల్గా సింబల్స్తోని కూడా సిరీస్ అనేది మెన్షన్ చేయొచ్చు, ఇండివిజువల్గా సింబల్స్తోని. ఏ సింబల్స్ ఉంటాయి అని అంటే స్టార్ సింబల్ ఉండొచ్చు, ప్లస్ సింబల్ ఉండొచ్చు, డాలర్ సింబల్, @ కాపీరైట్ సింబల్ ఉండొచ్చు, ఎక్స్క్లమేషన్ ఉండొచ్చు. ఇలా మనకు ఉన్నటువంటి సింబల్స్లో ఎనీ సింబల్స్, ఎనీ గ్రూప్ ఆఫ్ సింబల్స్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఓకేనా, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఇలా మనకి ఏ సింబల్నైనా కూడా యూజ్ చేయవచ్చు అక్కడ. వాటిని యూజ్ చేసి మనకు సో ఒక ప్యాటర్న్ ఇస్తారు. సో ఆ ప్యాటర్న్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకొని ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ ఆల్ఫాబెట్తోని ఇండివిజువల్ సిరీస్ ఉండొచ్చు, ఓన్లీ న్యూమర్స్తోని ఇండివిజువల్ సిరీస్ ఉండొచ్చు, సో ఇక్కడ ఓన్లీ సింబల్స్తోని ఇండివిజువల్ సిరీస్ ఉండొచ్చు. నౌ ఇప్పుడు వీటన్నిటికి చూసినాం కదా, ఎస్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, కాంబినేషన్ అంటే ఆల్ఫా, న్యూమర్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, సో ఇక్కడ సింబల్స్, ఓకేనా. సో సింబల్స్ అనేవి ఉండొచ్చు. దీన్నే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అని అంటాం. ఇక్కడ ఏముంటాయి, సో ఏ @ సో ఇక్కడ క్యాపిటల్ ఉండొచ్చు, ఏ @ సో 3, 5, సి, ఎక్స్క్లమేషన్, ఇలా మనకి సిరీస్ అనేది వస్తుంది. కాంబినేషన్ ఇక్కడ చూడండి, లెటర్ ఉంది, డిజిట్ ఉంది, సింబల్ ఉంది. సో వీటి కాంబినేషన్లో వచ్చేది మనకు ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అని అంటాం, ఓకేనా, రైట్. సో ఇవి మనం చూస్తే మనకి ఇక్కడ కనిపించేటివి ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఓన్లీ నెంబర్స్, ఓన్లీ సింబల్స్, మూడిటి కాంబినేషన్లో ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఓకేనా? రైట్. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్నే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీంట్లో 2 లెవెల్స్లో మనము క్వశ్చన్స్ అనేవి చూస్తాం. మెయిన్గా బ్యాంకింగ్లో మనకి 2 లెవెల్స్ ఆఫ్ దిస్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కాంబినేషన్ అంటే వీటికి ఈ 3 ఇండివిజువల్గా అండ్ కాంబినేషన్ ఉంటుంది. ఇండివిజువల్ లెటర్స్తోని ఇండివిజువల్ నెంబర్స్తోని మనకు ఇంకొక సిరీస్ అనేది ఉంటుంది. అది కొంచెము డెప్త్ మేనర్లో కనిపిస్తుంది, మనకి సెట్స్ లాగా వస్తుంది. అది మనం లెవెల్ 2లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ లెవెల్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? సో లెవెల్ 1లో అన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అండ్ కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ లాగా కనిపిస్తాయి. అక్కడ మనకు లెవెల్ 2లో మనం మిగతా క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. సో విల్ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్స్ నౌ. So here we go. Directions for 1 to 5 questions. So 1 to 5 questions, study the following arrangement carefully and answer the questions given below అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంబినేషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, లెటర్ నెంబర్ ఇక్కడ సింబల్, ఆల్ఫా న్యూమర్ సింబల్ 3 వచ్చినాయి. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇప్పుడు ఇది 1 to 5 క్వశ్చన్స్కి కూడా ఈ కాంబినేషన్ సేమ్ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ముందు ఇచ్చినటువంటి ఈ కాంబినేషన్ అనేది 5 క్వశ్చన్స్ కూడా సిమిలర్గా ఉంటుంది, బట్ క్వశ్చన్స్ విల్ బి చేంజ్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్లో ఒకసారి గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది గివెన్ అరేంజ్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ అంటున్నాడు. ఇక్కడ వీటిని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఆ ఎలిమెంట్స్లో విచ్ ఎలిమెంట్ ఈజ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నాడు. ఈ లెఫ్ట్ ఎండ్ ఇక్కడ మీరు చూస్తే మనకి లెఫ్ట్ ఎండ్ అంటే ఏంటి అని అంటే ఇది లెఫ్ట్ ఎండ్ అండి. ఇవన్నీ మీకు ఒకటే దాంట్లో ఉంటే, ఓకేనా, ఒకే వరుసలో కనుక ఉంటే ఇప్పుడు ఇది లెఫ్ట్ ఎండ్ అవుతుంది, ఇది రైట్ హ్యాండ్ అవుతుంది. అవునా? ఎందుకంటే ఇవి మనకి స్పేస్ సరిపోక మనం కింద తీసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు తెలిసినాయి కదా. క్వశ్చన్ ఏం అడిగిండు అని అంటే, లెఫ్ట్ హ్యాండ్ నుంచి 6th ఏమవుతుంది దేనికి అని అంటే 15th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఎడమ వైపు నుంచి 15వ ఎలిమెంట్కి మళ్ళీ లెఫ్ట్లో 5th ఎలిమెంట్ కావాలి అని అంటున్నాడు. వెన్ ఎవర్ ఇట్లా క్వశ్చన్ అడిగండి అనుకోండి, మీరు ఏం చేయాలి అని అంటే లెఫ్ట్ నుంచి 15th అని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దానికి లెఫ్ట్కి 5thకి వస్తే మనం బ్యాక్ రావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం అని అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, 2 లెఫ్ట్ సైడ్ అని వచ్చింది కదా, లెఫ్ట్. సో 2 టైమ్స్ మనకి ఒకే డైరెక్షన్ ఇస్తే ఇచ్చినటువంటి అక్కడ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా అని అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th ఎలిమెంట్కి లెఫ్ట్ హ్యాండ్లో 6th ఎలిమెంట్ అన్నాడు కాబట్టి వెన్ ఎవర్ లెఫ్ట్ అన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ కాంబినేషన్ మైనస్ చేస్తాం. ఓకేనా? సో ఈ కాంబినేషన్ని మైనస్ చేయాలి. రైట్ అన్నాడు అనుకోండి, ఈ కాంబినేషన్ కూడా మైనస్ చేస్తాం. లెఫ్ట్ కాంబినేషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని అడిషన్ చేస్తాం. లెఫ్ట్ కాంబినేషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ కాంబినేషన్ని అడిషన్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే అడిషన్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. అయితే లెఫ్ట్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ నుంచి అంటే ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి వచ్చేటువంటి ఎలిమెంట్ ఏమవుతుంది అని అంటే లెఫ్ట్ నుంచి ఉండేటువంటి ఎలిమెంట్ రైట్ ఉన్నది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అది రైట్లో ఉన్న ఎలిమెంట్ అవుతుంది. లెఫ్ట్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ నుంచి ఉండే ఎలిమెంట్ అవుతుంది. లెఫ్ట్ ఇస్తే రైట్ నుంచి ఉండే ఎలిమెంట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో అప్పుడు మనం ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ముందు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా నేను మీకు చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 15 - 6 ఎందుకంటే రెండు సేమ్ డైరెక్షన్స్ కాబట్టి 15 - 6 దట్ ఈజ్ 9th కదా. సో 9th. ఇప్పుడు 9th ఎలిమెంట్ కావాలి. ఎటు సైడ్ నుంచి 9th ఎలిమెంట్ కావాలి అని అంటే రెండు లెఫ్ట్ హ్యాండ్సే కాబట్టి రెండు లెఫ్ట్ అన్నాడు కాబట్టి నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి 9th ఎలిమెంట్కి వెళ్ళిపో.
లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఇది నీకు లెఫ్ట్. ఓకే రైట్. 3, 6, 9. సో 9th ఎలిమెంట్ ఏమవుతుంది? పర్సంటేజ్. సో దట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా? ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద సేమ్ అరేంజ్మెంట్ ప్యాటర్న్ హియర్. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ కాన్సోనెంట్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటున్నాడు. విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ కాన్సోనెంట్ అంట. కాన్సోనెంట్ బట్ నాట్ ఫాలోడ్ బై ఎ లెటర్. లెటర్ తర్వాత ఉండొద్దు. ఇగో కాంబినేషన్ ఇట్లా ఉండాలి. కాన్సోనెంట్ ఉండాలి, నెంబర్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండొద్దు. అది ఏ లెటర్ అయినా మంచిదే. మనకి ఇక్కడ కాన్సోనెంట్ ఓవెల్ కాదు, ఏ లెటర్ అయినా ఉండొద్దు. మరి ఎట్లా ఉండాలి? ఓన్లీ కాన్సోనెంట్ నెంబర్ ఉండాలి. ఎన్ కాన్సోనెంట్ తర్వాత నెంబర్ వచ్చింది, పర్ఫెక్ట్. కాన్సోనెంట్ నెంబర్ కావాలి. కే కాన్సోనెంట్ తర్వాత నెంబర్, ఓకే. తర్వాత కాన్సోనెంట్ నెంబర్. ఎన్ కాన్సోనెంట్ తర్వాత నెంబర్, ఓకే. పి కాన్సోనెంట్ తర్వాత నెంబర్, ఓకే. తర్వాత ఇక్కడ ఈ కాన్సోనెంట్ కాదు, ఈ కాన్సోనెంట్ కాదు, ఎందుకంటే ఈ తర్వాత 2 వచ్చింది, తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ కాదు. సి కాన్సోనెంట్ 6 నెంబర్ ఉంది. తర్వాత క్యూ కాన్సోనెంట్ నెంబర్ ఉంది. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. 1 2 3 4 5 6 టోటల్ ఇక్కడ మనకు 6 వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. 1 నన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో 3 2 4 అని ఉంది. మనకు అడిగింది ఇక్కడ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ కాన్సోనెంట్. సో నెంబరు ముందు కాన్సోనెంట్ ఉండాలి బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అన్నాడు. తర్వాత లెటర్ ఉండొద్దు అని చెప్పేసి అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనము తర్వాత లెటర్ ఉండొద్దు అన్నాడు కాబట్టి ఇక రెండు కట్ చేస్తాం, ఈ 2 తీసేస్తాం. సో తర్వాత లెటర్ లేదు, నెంబర్. సో ఇక్కడ కాన్సోనెంట్ నెంబర్ తర్వాత లెటర్ ఉంది, ఇక్కడ వద్దు నాకు. కాన్సోనెంట్ నెంబర్ తర్వాత లెటర్ లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే కాన్సోనెంట్ నెంబర్, ఓకే. కాన్సోనెంట్ నెంబర్ తర్వాత లెటర్ ఉంది, ఇది వద్దు. 1 2 3 4 అవుతున్నాయి. సో కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 5 ఈజ్ కరెక్ట్. ఎందుకనంటే అక్కడ మనం తీసుకున్నాం, 2 ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అవి వర్కౌట్ కావు. ఎందుకంటే తర్వాత మనకి లెటర్ వస్తుంది కాబట్టి ఈ కండిషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ సింబల్స్ అంటున్నాడు. సింబల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అంట, ఫాలోడ్ బై లెటర్ బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అంటున్నాడు. ముందు నెంబర్ ఉండొద్దు అంటున్నాడు. సో సింబల్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండొద్దు ముందు. సింబల్ లెటర్. సో ఇక్కడ సింబల్ లెటర్ కానీ ముందు నెంబర్ ఉంది, వద్దు నాకు. సింబల్ లెటర్ కావాలి, సింబల్ లెటర్, ఓకే, కానీ ముందు నాకు నెంబర్ లేదు. సో తర్వాత సింబల్ లెటర్. సో ఇక్కడ మనకి ఓవెల్ అన్నాడా? ఆన్లే కాబట్టి నార్మల్గా తీసుకోండి. సో సింబల్ లెటర్ ఉంది, ముందు నెంబర్ లేదు. తర్వాత సింబల్ లెటర్ లేదు ఇక్కడ. సింబల్ లెటర్ ముందు నెంబర్. సో ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి సింబల్ లెటర్ తీసుకున్నా. ఎన్ని వచ్చినాయి మనకు? సో ఇప్పుడు 1 2 3 వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇఫ్ వి రిమూవ్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ అరేంజ్మెంట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 5th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటున్నాడు. సో రైట్ ఎండ్ నుంచి 5th ఎలిమెంట్ కావాలన్నట. సింపుల్గా చూడండి, రైట్ ఎండ్ నుంచి 5th ఎలిమెంట్ కావాలి. ఇది రైట్ ఎండ్ నుంచి 5th ఎలిమెంట్ కావాలి, కానీ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్ రిమూవ్ అంటున్నాడు. నెంబర్స్ని రిమూవ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. నెంబర్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 5th ఎలిమెంట్ కావాలి. 1 2 3 4. సో నెంబర్ కాబట్టి ఇది 5. సో టోటల్ ఇప్పుడు మనకి 5th ఎలిమెంట్ కాబట్టి క్యూ
దట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది క్యూ అనేది. ఓకే రైట్. సో నెక్స్ట్ తర్వాత 4 of the following 5 are alike in a certain way based on their positions in the given arrangement and so form a group. Which is the one that does not belong to that group అంటున్నాడు. ఒకసారి చూద్దాం. DC6 అంటున్నాడు. DC6 ఎక్కడ ఉంది? D ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది. ఈ మూడు కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్. @ L ఈ మూడు కాన్సిక్యూటివ్. 9ZQ కాన్సిక్యూటివ్. 5P1 సో 5P1 కాన్సిక్యూటివ్. MP ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది, P ఇంకెక్కడో ఉంటుంది. ఓకేనా, ఇక్కడే ఉంది, P అక్కడెక్కడో ఉంది. సో వర్కౌట్ కాదు. 5th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 5th ఆప్షన్ ఈస్ కరెక్ట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డైరెక్షన్స్ 6 to 10 వరకు చూస్తే స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్ చూస్తే మొత్తం కూడా నెంబర్సే ఉన్నాయండి. మొత్తం కూడా నెంబర్సే ఉన్నాయి. సో అన్నీ కూడా నెంబర్స్ కాబట్టి నెంబర్స్ కాంబినేషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బి 6th to the left of 10th from the right end అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ అంటున్నాడు విల్ బి 6th to the left of 10th from the right end. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? ఒక లెఫ్ట్ వచ్చింది, ఒక రైట్ వచ్చింది. వెన్ ఎవర్ లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఆపోజిట్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పిన? అడిషన్ చేయమని చెప్పిన. ఇప్పుడు ఏం అడిగిండు నీకు అనంటే 10th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఉన్నటువంటి 10th ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి 10th ఉన్నటువంటి ఎలిమెంట్కి ఓకేనా లెఫ్ట్ ప్లస్ 6th to the left అంటున్నాడు. లెఫ్ట్లో 6th ఎలిమెంట్ కావాలి అంటున్నాడు. లెఫ్ట్లో 6th ఎలిమెంట్ కావాలి అని అంటున్నాడు. ఓకేనా, చూసుకోండి. రైట్ ఎండ్లోని 10th ఎలిమెంట్కి లెఫ్ట్లో 6th ఎలిమెంట్ అంటున్నాడు. అంటే మీరు చూడండి, రైట్ ఎండ్ నుంచి 6th ఎలిమెంట్ 10th ఎలిమెంట్ అంటే ఇక్కడ ఉంటుంది. దీనికి లెఫ్ట్ అంటే ఏం చేస్తాం? ఇటువైపు జరుపుతాం కదా. దీనికి లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోతుంది, దీనికి రైట్ అంటే ఇటు వెళ్తుంది. దీనికి లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఎక్స్టెండ్ అవుతుందా తగ్గుతుందా? ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అడిషన్ చేసిన ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి ఇటు వెళ్తున్నావు కాబట్టి పెరుగుతుంది నెంబరు, దీనికి ఇటు సైడ్ వెళ్తే తగ్గుతుంది. కాబట్టి రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అంటే తగ్గించినాము, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కంటే పెంచుతున్నాం. అందుకే అడిషన్ చేస్తున్నాం. 10 + 6 16th ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, 16th ఎలిమెంట్ ఎటు నుంచి తీసుకోవాలి సార్ ఇప్పుడు మరి అని అంటే రైట్ ఎండ్ నుంచి 10th ఎలిమెంట్కి లెఫ్ట్లో కాబట్టి యు గో విత్ ద రైట్ ఎండ్ నుంచి తీసుకోవాలి. రైట్ ఎండ్ అంటే ఇక్కడ. సో 3 6 9 సో 12 సో ఇక్కడ 15 16 2 16th element is 2. Option 4 is the correct answer. Okay na, 4th option is the correct answer here. Done. Right. Next question kellam. So here we go, the next question. How many 2's are there in the given series which are followed by a number less than 6 అంటున్నాడు. How many 2's ఎన్ని రెండులు are there in the series అంట, which are followed by a number అంటున్నాడు. సో ఫాలోడ్ బై నెంబర్, తర్వాత నెంబర్ ఉండాలి, బట్ దట్ లెస్ దాన్ 6 ఉండాలి అని అంటున్నాడు. ఓకేనా, 6 కంటే తక్కువ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్, 6 కంటే తక్కువ ఉండాలి. ఇట్లా చూడండి. ఇప్పుడు 2 ఎక్కడ ఉంది? 2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 5 ఉంది, లెస్ దాన్ 6 కదా. ఓకే, 2 8 ఉంది, లెస్ దాన్ 6 కాదు, గ్రేటర్ దాన్ 6. నెక్స్ట్ 2 ఎక్కడ ఉంది? 2 4, ఎస్ పర్ఫెక్ట్. నెక్స్ట్ 2 ఎక్కడ ఉంది? 2 4 పర్ఫెక్ట్. నెక్స్ట్ 2 ఎక్కడ ఉంది? 2 3 పర్ఫెక్ట్. ఓకేనా రైట్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, మొత్తం 4 ఉన్నాయి. కాబట్టి మోర్ దాన్ 3. హౌ మెనీ 2's ఆర్ దేర్ అని అంటే మోర్ దాన్ 3 అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా రైట్. సో మోర్ దాన్ 3, ఆప్షన్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత వాట్ విల్ బి ద అడిషన్ ఆఫ్ 5th 7th అండ్ 10th డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5th 7th 10th కావాలి. సో ఇక్కడ మనకి 3 5th 1 4 అవుతుంది, ప్లస్ అడిషన్ అన్నాడు కాబట్టి కలుపుతున్నా. 5th 1 6 7 7th 1 2 అవుతుంది. సో 10th 1 7 తర్వాత
8 9 10 10th వన్ 5 అవుతుంది. సో అడిషన్ ఆఫ్ ఆల్ దీస్ అంటున్నాడు. సో 4 + 2 6 + 5 11. ఓకేనా. సో కాబట్టి 11th వన్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. దట్ ఈస్ ద ఆప్షన్ 3 11. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ సిరీస్ చూస్తే ఇఫ్ ఆల్ ది పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది గివెన్ సిరీస్ then which of the following will be 5th to the right of 6th from the left hand అంటున్నాడు. ఇఫ్ ఆల్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ రిమూవ్డ్ అంట, పర్ఫెక్ట్ స్క్వేర్లు అన్నింటినీ రిమూవ్ చేస్తే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 5th to the right of. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగిండు 5th to the right of 6th from the left hand అంటున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 6th వన్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దానికి 5th to the right అట, రైట్లో 5th వన్ కావాలి అంటున్నాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 6th వన్కి రైట్ హ్యాండ్లో 5th అంటే లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి కలపాలి. ఇక్కడ 11th ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా. 11th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్. ఓకేనా. 11th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ కావాలి. లెఫ్ట్ నుంచి 11th ఎలిమెంట్ కావాలి. కానీ నీకు మాట అడిగిండు ఇఫ్ ఆల్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిట్స్ ఆర్ రిమూవ్డ్ అన్నాడు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిట్స్ని రిమూవ్ చేయండి. 1 పర్ఫెక్ట్ స్క్వేరే, 4 పర్ఫెక్ట్ స్క్వేరే, 11th వరకు కావాలి నీకు. సో నెక్స్ట్ మళ్ళీ 4 పర్ఫెక్ట్ స్క్వేరే, 2 5 కాదు, 7 2 8 కాదు. సో మళ్ళీ ఇక్కడ 1 9 అవుతుంది. సో తర్వాత ఇక్కడికి వస్తే రైట్ యాజ్ ఆఫ్ నౌ మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి 11th వన్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో అది 11th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తీసుకోవాలా రైట్ హ్యాండ్ నుంచి తీసుకోవాలా అని అంటే నువ్వు చూడు జాగ్రత్తగా. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 5th to the right of. ఎవరికి రైట్ 5th రైట్ అని అంటే 6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చేటువంటి 6th ఎలిమెంట్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి 5th ఎలిమెంట్ కావాలి అని అంటున్నాడు. ఓకేనా. రైట్ ఇట్లా తీసుకోవాలి. డన్. నెక్స్ట్ తర్వాత సో హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిట్ అంటున్నాడు. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ని ఫాలో కావాలి. ఆడ్ నెంబర్ కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. చూద్దాం. ఆడ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ కదా. సో 3 ఆడ్ నెంబర్ తర్వాత ఫాలోడ్ బై 1 దట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. 5 ఆడ్ నెంబర్ 4 పర్ఫెక్ట్ స్క్వేర్. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. 8 ఈవెన్ నెంబర్ తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ వద్దు. సో ఇక్కడ చూడండి. సో 7 ఆడ్ నెంబర్ 1 పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 ఆడ్ నెంబర్ 9 పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే రైట్. సో తర్వాత ఆడ్ నెంబర్ నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. సో తర్వాత ఆడ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ 2 అనేది ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్, 4 అనేది ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో తర్వాత చూడండి ఆడ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 అనేది ఆడ్ నెంబర్ తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ 4, తర్వాత 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి వద్దు. తర్వాత ఆడ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 3 ఆడ్ నెంబర్ 9 పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 6 ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది వద్దు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే 9 ఆడ్ నెంబర్ అండ్ 4 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఇంకేమైనా ఉందా? ఇక లేదు. ఎస్ ఇక్కడతోనే లాస్ట్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7. సో టోటల్ ఎన్ని ఉన్నాయి అని అంటే 7 ఉన్నాయి. 7 కాబట్టి 5th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. 5th ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ డైరెక్షన్స్ ఫర్ 10 to 15 అండి. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ అండ్ డిజిట్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ అండ్ డిజిట్ సిరీస్ అనేది వచ్చింది. దీంట్లో చూడండి ఒకసారి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాబెట్ అండ్ డిజిట్ సిరీస్ కాంబినేషన్లో గమనిస్తే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎబో అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ అంటున్నాడు. ఒకసారి గమనిద్దాం.
హౌ మెనీ డిజిట్స్ అంటే ఇక్కడ నెంబర్స్ అనుకోవచ్చు. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎబో అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఓవెల్ అంట. సో డిజిట్ అండ్ ఓవెల్ కాంబినేషన్ కావాలి అంటున్నాడు. డిజిట్ ఓవెల్ కాంబినేషన్ ఎక్కడుందో ఒక్కసారి చూడండి. సో డిజిట్ కాన్సనెంట్ ఇది, డిజిట్ కాన్సనెంట్ ఇది, డిజిట్ ఓవెల్ ఇక్కడ ఉంది 6O. సో 1T టీ కాన్సనెంట్, ఇక్కడ 4G కాన్సనెంట్, 9F కాన్సనెంట్, 2H కాన్సనెంట్, 7Y కాన్సనెంట్ అయిపోయింది. ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద ఎబో అరేంజ్మెంట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఆర్ డిజిట్ ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ 5th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి 5th ఎలిమెంట్కి, ఓకేనా, లెఫ్ట్లో 10th ఎలిమెంట్ కావాలి అంటున్నాడు. లెఫ్ట్లో 10th ఎలిమెంట్, అప్పుడు ఏం చేస్తావు, 15th అవుతుంది. సో 5 + 10 15th అవుతుంది. సో ఇప్పుడు చూడండి 5 + 10 15th కదా. ఏం చేస్తే 15th అని అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు కావాల్సింది రైట్ హ్యాండ్లో 15th కావాలి అంటున్నాడు. రైట్ హ్యాండ్ నుంచి 15th వన్ కావాలి, బట్ ఓవెల్స్ ఆర్ డిలీటెడ్ అన్నాడు. ఓవెల్స్ డిలీట్ చేయాలి. నువ్వు ఓవెల్స్ అన్నిటిని డిలీట్ చేసుకుంటా కూర్చుంటే టైం టేకింగ్ అవుతుంది, కానీ డైరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపో. ఓవెల్ వచ్చినప్పుడు స్కిప్ కొట్టు సరిపోతుంది. 15th ఎలిమెంట్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇగో ఇక్కడ ఓవెల్ వచ్చింది తీసేస్తా, 12 ఇక్కడికి అయింది, 13 14. సో ఇక్కడ 15 4. సో 15th ఎలిమెంట్ ఏమైంది అని అంటే 4, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు చూడండి, ఒకవేళ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఓవెల్స్ని కట్ చేసుకుంటూ నువ్వు వచ్చి మొత్తం ఓవెల్స్ని కట్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. కానీ నువ్వేం చేయాలి అని అంటే జస్ట్ కౌంట్ చేసుకుంటూ రండి. ఇలా కౌంట్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ఓవెల్ ఉంటే అక్కడ దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. దెన్ విల్ మూవ్ ఇన్ టు ద ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ ఇన్ ద which of the following letters or digits is 7th to the right of 13th from the right hand అంటున్నాడు. సో ఇక్కడ రైట్ హ్యాండ్ నుంచి 13th ఎలిమెంట్కి రైట్ హ్యాండ్లో 7th ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. రైట్ హ్యాండ్ నుంచి 13th ఎలిమెంట్కి రైట్ హ్యాండ్లో 7th ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. అంటే రెండు రైట్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 6th వస్తుంది, 6 వస్తుంది. ఓకేనా, రైట్. సో 6th ఎలిమెంట్ కావాలి. ఓకే, 6th ఎలిమెంట్ కావాలి. 6th ఎలిమెంట్ ఎక్కడి నుంచి 6th ఎలిమెంట్ అవుతుంది ఇప్పుడు అని అంటే రైట్ హ్యాండ్ నుంచే 6th ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, రైట్ హ్యాండ్ నుంచి 6th ఎలిమెంట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి 6th ఎలిమెంట్ కావాలి అని అంటే ఒక్కసారి చూద్దాం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇప్పుడు ఏమన్నా ఇందులో డ్రాప్ చేయాలా. సో లెటర్ ఆర్ డిజిట్ ఏదైనా కావచ్చు అని అన్నాడు. సో ఇప్పుడు 3 6 6th వన్ ఏంటి, జే. 6th వన్ జే కాబట్టి జే ఉందా, ఇక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఉంటే దానికి ఆన్సర్ పెడతాం, లేదంటే నన్ ఆఫ్ దీస్ అవుతుంది, అంతే. సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎబో అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఎ కాన్సనెంట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఓవెల్ అంటున్నాడు. హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్. సో ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి సో ఎబో అరేంజ్మెంట్లో విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఎ కాన్సనెంట్. కాన్సనెంట్లు ఉన్నాయి విచ్ ఈజ్ ప్రిసైడెడ్ బై ఎ కాన్సనెంట్ అంట అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఓవెల్ అంటున్నాడు. ఓకేనా, తర్వాత ఓవెల్ ఉండాలి అంటున్నాడు. కాన్సనెంట్ ఓవెల్ కావాలి అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎబో అరేంజ్మెంట్ అని చెప్పేసి అని అడిగాడు. సో ఇప్పుడు ఒకసారి చూస్తే కాన్సనెంట్ ఓవెల్ అంటే కాన్సనెంట్ ఉంది, కాన్సనెంట్ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే కాన్సనెంట్ ఓవెల్ వద్దు. సో కాన్సనెంట్ కాన్సో ఓవెల్. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్. ఓకే, రైట్. సో ఇక్కడ వర్కౌట్ కాదు, ఓన్లీ 1 ఉంది. సో కాన్సనెంట్ ఓవెల్తో ఉన్నటువంటిది ఓన్లీ 1 ఈజ్ దేర్. సో దట్ సారీ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఐ కదా, ఒక్కసారి చూడండి.
సో కాన్సోనెంట్ ఓవెల్. ఓకే, రైట్. సో కాన్సోనెంట్ ఓవెల్. నెక్స్ట్ ఇక్కడెక్కడన్నా వర్కౌట్ అవుతుంది ఇంకా. సో ఇది ఓవెల్, ఇది కాన్సోనెంట్, ఇది ఓవెల్ వర్కౌట్ కాదు. సో రెండు ఉన్నాయి, రెండు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ 2 ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, బికి 2 అనే ఎలిమెంట్స్కి మధ్యలో ఎగ్జాక్ట్గా మిడ్లో ఉన్నది ఏంటి అంటున్నాడు. సో బికి 2కి మధ్యలో 2 ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా మిడ్లో ఇటు సైడ్ 2 ఎలిమెంట్స్, ఇటు సైడ్ 2 ఎలిమెంట్స్ తీసేస్తే మిడిల్లో ఉండేది ఎఫ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ 2 ఎఫ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ అంట. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. ఓకే చూడండి, నెంబర్ లెటర్ కావాలి. ఓకే రైట్, నంబర్ లెటర్ కావాలి. నంబర్ లెటర్. నెక్స్ట్. సో ఇంకేం కండిషన్ అడగలేదు కదా, నంబర్ లెటర్ కండిషన్ అడగలేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. నంబర్ లెటర్, నంబర్ సింబల్. సో నంబర్ లెటర్. ఓకేనా, రైట్. ఇంకెక్కడైనా ఉందా? సో నంబర్ లెటర్ లేదు ఇక. 1 2 3 4. సో 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. డన్, రైట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇఫ్ ఆల్ ది సింబల్స్ ఆర్ డ్రాప్డ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ 7th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నాడు. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ అట, సింబల్స్ అన్నిటిని డ్రాప్ చేస్తే, సో డ్రాప్ చేసిన తర్వాత సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ 7th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ నుంచి 7th ఎలిమెంట్కి లెఫ్ట్లో కావాల్సింది 8th ఎలిమెంట్ కావాలి. సో రైట్ లెఫ్ట్ అని అంటే రెండు ఆపోజిట్ కదా, అప్పుడు ఏం చేస్తావు, 15th వస్తుంది. సో 15th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ కావాలి. రైట్ హ్యాండ్ నుంచి 15th ఎలిమెంట్ కావాలి, సింబల్స్ అన్ని డ్రాప్ అవ్వాలి. నువ్వు సింబల్స్ అన్ని డ్రాప్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. సో దట్ నువ్వు సింపుల్గా ఏం చేస్తావు అని అంటే ఇక్కడ ఇగ్నోర్ చేసే, సింబల్స్ని ఇగ్నోర్ చేసుకుంటూ 15th కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఎఫ్ అవుతుంది. డైరెక్ట్గా ఆ సింబల్స్ అన్ని తీసేస్తే మిగిలేది ఎఫ్ఏ కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ అండ్ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్, ఫాలోడ్ బై ఎ నెంబర్, ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ కావాలట. నెంబర్ అంటున్నాడు. సో నెంబర్ కావాలి. నెంబర్ లేదు. నెంబర్ లెటర్ కావాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైనా ఉందా నంబర్ లెటర్? సో నంబర్ లేదు. సో ఎక్కడా లేదు, నన్ ఆఫ్ ద అబోవ్. సో నన్ అండి, అసలు లేదు. అట్లాంటిది అక్కడ లేదు, కనిపిస్తలేదు మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి. 2 ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ 4 ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 6 ఈవెన్ నెంబర్. 6 + 4 10 + 2 12 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్. సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్
అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ ఓవెల్. ఓకేనా, రైట్, ఇలా ఉండాలి. ఓవెల్ సింబల్ కాన్సనెంట్ అంటున్నాడు. సో ఓవెల్ సింబల్ కాన్సనెంట్ కావాలి, ఉందా ఇక్కడ? సో ఫస్ట్ ఓవెల్ కావాలి. ఓవెల్ దగ్గరికి వెళ్తా. ఓవెల్ ఎక్కడుంది చూద్దాం. సో ఇక్కడ ఓవెల్ ఓవెల్ ఓవెల్. సో ఓవెల్ లెటర్ ఏదైనట్టు ఉంది కదా, ఓవెలే లెటర్ లేదు. నీకేమన్నాడు ఇక్కడ చూడండి, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఓవెల్ అన్నాడు. అస్సలు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఓవెల్స్ ఉన్నాయా? ముందు ఓవెల్ రావాలి, ఇచ్చిన దాంట్లో ఓవెల్ ఉందా? లేదు. సో దట్ సింప్లీ నన్ ఆఫ్ ద ఎబో. ఓకేనా, రైట్. సో ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్, సో హియర్ వి గో 21 to 24th క్వశ్చన్స్లో ఇక్కడ మనకి డైరెక్షన్స్ని మెన్షన్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ ఆఫ్ లెటర్ అండ్ సింబల్ సిరీస్ ఇచ్చాడు. ఈ లెటర్ అండ్ సింబల్ సిరీస్ ఫర్ 21 to 24th క్వశ్చన్ వరకు వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. మీకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం క్వశ్చన్ చూస్తూ ఉంటే మీకు ఇప్పటికీ అర్థం కావాలి. అంటే ద వే ఎలా క్వశ్చన్స్ మేక్ చేస్తున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ఇంతకు మించి ఇంకా వేరేలాగా అడగడానికి అవకాశం ఉండదు. ఓకేనా, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్. ఇక్కడ మనకి మళ్ళీ అట్లనే అడిగాడు, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ 13th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. అంటే రైట్ హ్యాండ్ నుంచి 13th, రైట్ హ్యాండ్ నుంచి 13thకి ఫిఫ్త్ టు ద లెఫ్ట్. సో లెఫ్ట్లో 5th వన్. ఇప్పుడు కాంబినేషన్ చూస్తే రెండింటిని కలిపి 13, 5, 18. సో 18th వన్ కావాలి. ఇక్కడ రైట్ హ్యాండ్లో 18th వన్, రైట్ హ్యాండ్లో 18th వన్. ఓకేనా, రైట్. సో రైట్ హ్యాండ్లో 18th వన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి 18th అవుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఇగ్నోర్ చేసేటి అయితే ఏం లేవు, ఇగ్నోర్ చేసేటి ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, రైట్ హ్యాండ్ నుంచి 18th 3, 6, 9, 12, 15, 18. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సో ఓ అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ 13th ఫ్రమ్ ద 5th కదా, రైట్. సో 13th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని చెప్పేసి అంటున్నాడు. సో రైట్ హ్యాండ్ నుంచి 13thకి కావాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్కడన్నా మనము ఆపేసినామా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ రైట్ హ్యాండ్ నుంచి 13th. సో 13thకు రైట్ హ్యాండ్ నుంచి తీసుకుంటే రైట్, ఇక్కడ ఒకసారి 13 + 5 18 కదా, మరి 3, ఇక్కడ 6, 9, 12, 15, సో 16. ఇక్కడెక్కడో మనకి మిస్ అయిందా, ఓ అనే ఎలిమెంట్ లేదు కదా ఇక్కడ మరి. సో ఓ లేదు, ఒక్కసారి గమనిద్దాం. మళ్ళీ ఒక్కసారి చూస్తే 13, 5, 18, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, పర్ఫెక్ట్. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సారీ, ఓకేనా, రైట్. సో 18th ఎలిమెంట్ అనేది ఇక్కడ మనము, ఇక్కడ నేను 3 ఇక్కడికే తీసుకున్నా, ఇక్కడికి తీసుకోవాలి, అప్పుడు ఇక్కడ వస్తుంది యాష్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో మనం ఇక్కడ 3 ఇక్కడికే అనుకున్నాం, కానీ ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ 15 ఎలిమెంట్స్ ఆర్ రివర్స్డ్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. సో ఫస్ట్ 15th ఎలిమెంట్, 15 ఎలిమెంట్స్ అని రివర్స్ చేయాలన్నట. అయితే రైట్ హ్యాండ్ నుంచి 17th ఎలిమెంట్ ఏమవుతుంది అంటున్నాడు. అంటే 15 ఎలిమెంట్స్ని రివర్స్ చేయమన్నాడు అని అంటే ఆ ఎలిమెంట్స్ రివర్స్ చేసిన దానిలో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ రివర్స్ ఎట్లా చేస్తావు సార్ అంటే, రివర్స్ చేసుకుంటూ కూర్చోవద్దు, అనుకో రివర్స్ అయితే ఎట్లుంటుందో అనుకో. 3, 6, 9, సో తర్వాత ఇక్కడ 12, 15 ఇక్కడికి రివర్స్ అవుతాయి. అంటే ఇవన్నీ ఇటు ఇటు మారుతాయి అన్నట్టు, ఎక్స్చేంజ్ అవుతాయి. ఇవి ఇలా ఉన్నాయి, ఇలా మారిపోతాయి. ఇప్పుడు 17th ఫ్రమ్ ద రైట్ కావాలి, రైట్ హ్యాండ్ ఇది కదా. సో 3, 6, 9, సో ఇక్కడికి 12, ఇక్కడికి 15. సో 15 కదా, ఇప్పుడు నీకు 17 కావాలి. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, సో 16, 17 అనవద్దు, ఇగో 16, 17 స్టార్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ ఎల్ అనేది ఇక్కడికి వస్తుంది,
స్టార్ అనేది నెక్స్ట్ వస్తుంది. అలా రివర్స్లో ఉంది కదా, రివర్స్లో వెళ్ళాలి. అర్థమైందా? సో రివర్స్లో వస్తుంది కాబట్టి ఇలా తీసుకుంటాం మనం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ కాన్సోనెంట్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఓవెల్ అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ సింబల్స్ కావాలి. సో సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ కాన్సోనెంట్, ముందు కాన్సోనెంట్ ఉండాలి. బట్ నాట్ ఫాలోడ్ బై ఎ ఓవెల్, ఓవెల్ ఉండొద్దు. కాన్సోనెంట్ సింబల్ ఓవెల్ అంటున్నాడు, ఓవెల్ ఉండొద్దు అంటున్నాడు. కాన్సోనెంట్ సింబల్ కావాలి. ఓకేనా, రైట్. కాన్సోనెంట్ సింబల్, ఇక్కడ ఓవెల్ లేదు. ఓకే, ఫిక్స్. సో కాన్సోనెంట్ ఇది ఓవెల్, కాన్సోనెంట్ సింబల్ ఓవెల్ ఉంది, వద్దు నాకు ఇది. సో నెక్స్ట్ కాన్సోనెంట్ సింబల్, ఓకే, తర్వాత సింబల్ ఉంది. నెక్స్ట్ కాన్సోనెంట్ సింబల్, ఇది ఓవెల్ సింబల్, కాన్సోనెంట్ సింబల్. నెక్స్ట్ కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ చూడండి, కాన్సోనెంట్ సింబల్, నెక్స్ట్ కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ ఓవెల్ సింబల్, వద్దు నాకు. సో అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, మొత్తం 4. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఆప్షన్లో 4 లేదు కదా. కాన్సోనెంట్ సింబల్, సో కాన్సోనెంట్ సింబల్ తర్వాత ఓవెల్ ఉండదు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ కాన్సోనెంట్ బట్ నాట్ ఫాలోడ్ బై ఎ ఓవెల్ అంటున్నాడు. ఎక్కడో ఒక దగ్గర మనము తక్కువ తీసుకున్నామా? సో ఇక్కడ 1 2 3 4 వచ్చినాయి, ఇంకేదైనా తీసుకోవడం మనం మర్చిపోయినామో చూద్దాం. సో కాన్సోనెంట్ అండ్ సింబల్, ఓకే, రైట్. సో ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ చూడండి, కాన్సోనెంట్ సింబల్ ఇక్కడ ఒకటి వస్తుంది, అక్కడ కాన్సోనెంట్ ఇక్కడ సింబల్, అవి రెండు విడిగొట్టేసరికి మనకు మిస్ అయింది. కానీ 1 2 3 4 5 మొత్తం 5 ఉంటాయి. సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకేనా, రైట్. సో కాంబినేషన్లో అక్కడ మనకి మూమెంట్లో మిస్ అయిపోయింది, ఎందుకంటే అది హాఫ్ కట్లో ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద 5th సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ సెకండ్ ఓవెల్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో విచ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పొజిషన్లో ఉంది అంటున్నాడు. దేనికి? 5th సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంట. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5th సింబల్ ఏంటో చూడండి, 1 2 3 4 5. దీనికి రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ ఓవెల్, సో రైట్ హ్యాండ్లో ఫస్ట్ ఓవెల్, సో రైట్ హ్యాండ్లో ఫస్ట్ ఓవెల్ తర్వాత సెకండ్ ఓవెల్. సో దీనికి మధ్యలో మిడ్లో ఏముంది? డి ఉంది. సో డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే హౌ మెనీ సచ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇన్ ద సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ సింబల్ అంట. ముందు సింబల్ ఉండాలి అండ్ ఫాలోడ్ బై ఎ లెటర్ అంటున్నాడు. సింబల్, నెంబర్, లెటర్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సింబల్, నెంబర్, లెటర్. సో సింబల్, నెంబర్, లెటర్ కావాలి. సింబల్, నెంబర్ లేదు, సింబల్, నెంబర్ లేదు. సో రైట్, నెక్స్ట్ సింబల్, నెంబర్ లేదు. సో నెక్స్ట్ సింబల్, లెటరే ఉంది. సింబల్, నెంబర్ లేదు ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ సింబల్, నెంబర్ లేదు, ఎక్కడ లేదు. సో లేదు కాబట్టి ఏం చేస్తాం? నన్ అని ఆన్సర్ పెడతాం. నన్ ఆఫ్ దీస్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి అంటున్నాడు. సో 13th ఫ్రమ్ ద లెఫ్ట్కి, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి 13th ఎలిమెంట్కి లెఫ్ట్లోనే ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలి అంటున్నాడు. లెఫ్ట్లోనే 5th ఎలిమెంట్ కావాలి అంటున్నాడు. లెఫ్ట్లోనే 5th ఎలిమెంట్ అంటే ఏం చేస్తాం? 2 లెఫ్ట్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 8th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అవుతుందండి. 8th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్.
సో ఎయిత్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ తీసుకుంటే 3, 6, 7, 8. సో ఎయిత్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈజ్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దట్ ఈజ్ 1 అండి. 1 అనేటువంటి డిజిట్ ఉంది అక్కడ. అయితే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ లెఫ్ట్ అన్నాడు కాబట్టి జనరల్గా ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి 13th ఎలిమెంట్ చూసుకొని మళ్ళీ దానికి లెఫ్ట్ రావాలంటే బ్యాక్ రావాలి నువ్వు. అంటే ముందుకెళ్తావు, వెనక్కి వస్తావు. అలా డబుల్ టైం కౌంట్ చేయకుండా సింగిల్ టైం కౌంట్ చేస్తే సరిపోతుంది. ఎట్లా? ఇలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఇఫ్ ఆల్ సింబల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ రిమూవ్డ్ అంట, అన్ని సింబల్స్ని రిమూవ్ చేసిన తర్వాత దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ కావాలి. ఓకేనా? నీకు క్లియర్గా మెన్షన్ చేసిండు ఎయిత్ లెటర్ అన్నాడు. సింబల్స్ని తీసేస్తే ఎయిత్ లెటర్ కావాలి అంటాడు. ఎయిత్ ఎలిమెంట్ అంటే ఒకలాగా తీసుకుంటాం, ఎయిత్ లెటర్ అన్నాడు కాబట్టి లెటర్కి వెళ్ళిపోండి. 1, సో 2, 3, 4, 5, 6, 7, 8. ఎయిత్ లెటర్ ఈజ్ ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అక్కడ ఎయిత్ ఎలిమెంట్ అంటే సింబల్స్ని రిమూవ్ చేసినాక ఎయిత్ ఎలిమెంట్ అంటే ఒకలాగా వస్తుంది. సింబల్స్ని తీసేసిన తర్వాత ఎయిత్ ఎలిమెంట్ అంటే చూడండి. సో ఎయిత్ ఎలిమెంట్ అంటే సింబల్స్ తీసిన 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎయిత్ ఎలిమెంట్ అవుతుంది, ఐ అవుతుంది అప్పుడు. ఓకేనా? కానీ ఎయిత్ లెటర్ అని అడిగింది కాబట్టి డైరెక్ట్ లెటర్కి వెళ్ళిపోండి. ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ తర్వాత హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్, ముందు నెంబర్ ఉండాలి, అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అంటున్నాడు. ఫాలోడ్ బై ఎ లెటర్ అని చెప్పిండు. సో ఇప్పుడు నెంబర్ సింబల్ లెటర్ కావాలి. సో నెంబర్ సింబల్ లెటర్ పర్ఫెక్ట్. తర్వాత నంబర్ సింబల్ లెటర్ ఇక్కడ ఉంది. తర్వాత నంబర్ సింబల్ లెటర్ ఉంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ నెంబర్ సింబల్ లెటర్ కావాలి. నంబర్ సింబల్ లేదు. 1, 2, 3 3 ఉన్నాయి. 3 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4లో ఉంది. సారీ, ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్, ముందు లెటర్ ఉండాలి, దీనికి ప్రిసీడెడ్గా ఏముండాలి, సో ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ ఉండాలి అంటున్నాడు. ఇలా కాంబినేషన్ వర్కౌట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. సో దిస్ ఈజ్ 29th to 30 క్వశ్చన్ వరకు ఉన్నటువంటి దాంట్లో. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఆ నెంబర్ సింబల్ లెటర్ కావాలి. నంబర్ సింబల్ లెటర్ కావాలి. నంబర్ సింబల్ లేదు. సో చూడండి ఇక్కడ నంబర్ సింబల్ లెటర్. సో నెక్స్ట్ నంబర్ సింబల్ లెటర్. సో నెక్స్ట్ తర్వాత చూస్తే నంబర్ సింబల్ లెటర్ ఉంది ఇక్కడ. మనకి పర్టికులర్గా ఈ లెటరే ఆ లెటరే అని చెప్పేసి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్కి వెళ్ళిపోతాం. నంబర్ సింబల్. ఓకే, రైట్. సో నంబర్ సింబల్ లెటర్ కదా, నంబర్ సింబల్ లెటర్ ఇక్కడ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ నంబర్ సింబల్ లేదు ఇంకా. 1, 2, 3, 4 మొత్తం 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 3 అంటున్నాం. సో ఆప్షన్ 4 మోర్ దాన్ 3. ఓకేనా? రైట్, ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ద 30th క్వశ్చన్ హియర్. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ దెన్ హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి సింబల్స్ అన్నిటిని డ్రాప్ చేసిన తర్వాత, అంటే సింబల్స్ అన్నిటిని తీసేయగా మిగిలిన దాంట్లో హౌ మెనీ కాన్స్ ఆర్ దేర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్. ఓకేనా? ఇట్లా ఉండాలి. నెంబర్ ఉండాలి. ఓకేనా? రైట్. నెంబర్ సింబల్స్ని తీసేయి.
నెంబర్ ఉంది, కాన్ ఉంది, ఇక్కడ తీసేస్తే నెక్స్ట్ వచ్చేది నెంబర్ ఉంటే వర్కౌట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ వర్కౌట్ కాదు, నెంబర్ ఇక్కడ సింబల్ తీసేయి. సో తర్వాత కాన్ సింబల్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ సింబల్ని తీసేస్తే నెంబర్ కాన్సనెంట్ నెంబర్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ కాన్సనెంట్ నెంబర్ కావాలి, ఈ సింబల్ తీసేస్తే ఇక్కడ కాన్సనెంట్ ఉంది, నెంబర్ కావాలి. నెక్స్ట్ నెంబర్ కాన్సనెంట్ కావాలి, నెంబర్ సింబల్ ఉంది. సో నెంబర్ కాన్సనెంట్ నెంబర్ కావాలి, లేదు. నెక్స్ట్ నెంబర్ కాన్సనెంట్ లేదు, ఒకటే ఉంది, ఒకటే, ఓన్లీ వన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, 1 ఈజ్ కరెక్ట్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో, ద డైరెక్షన్స్ ఫర్ 31 to 34th క్వశ్చన్ హియర్. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మనకి ఈ 31st క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై an alphabet and immediately followed by a symbol in the given series అంటున్నాడు. హౌ మెనీ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై an ఆల్ఫాబెట్ అంట, ఒక ఆల్ఫాబెట్ ముందు ఉండాలి, అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నాడు. సో అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే లెటర్ నెంబర్, ఆల్ఫాబెట్ మీన్స్ ఏం చెప్పొచ్చు, లెటర్ అనుకోవచ్చు. ఓకేనా, లెటర్ నెంబర్ సింబల్, ఎందుకంటే ఆల్ఫాబెట్ అని అనగానే మళ్ళీ కొత్తగా మనం థింక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం లేదు, సింప్లీ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆల్ఫాబెట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటున్నాడు. సో లెటర్ నెంబర్ సింబల్, లెటర్ నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది, లెటర్ నెంబర్ సింబల్ హియర్. దెన్ లెటర్ నెంబర్, లెటర్ నెంబర్, లెటర్ నెంబర్, లెటర్ నెంబర్ ఉంది, సింబల్ లేదు. సో నెక్స్ట్ లెటర్ నెంబర్ తర్వాత లెటరే వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, లెటర్ నెంబర్, లెటర్ వచ్చింది, లెటర్ నెంబర్ లేదు, ఓన్లీ ఒకటే ఉంది. సో కాంబినేషన్ ఒకటే కాబట్టి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ కావాలి, ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి. ఎక్కడుంది ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ ఇంకెక్కడా లేదు. 1 + 5, 6 + 7, సో మనకి ఇక్కడ 13 అవుతుంది. సో 13 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 4th వన్ ఈజ్ కరెక్ట్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, రైట్ హ్యాండ్ నుంచి 10th ఎలిమెంట్కి, రైట్ హ్యాండ్ నుంచి 10th ఎలిమెంట్కి 4th టు ద లెఫ్ట్ అంటున్నాడు. లెఫ్ట్ సైడ్ 4th ఎలిమెంట్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ 4th ఎలిమెంట్. 10 + 4 14, 14th ఎలిమెంట్ రైట్ సైడ్ నుంచి కావాలి. ఓకేనా, రైట్ నుంచి 14th ఎలిమెంట్ కావాలి. ఓకే, రైట్. రైట్ సైడ్ నుంచి 14th ఎలిమెంట్ కావాలి అని అంటే ఇక రైట్ సైడ్ 14th ఎలిమెంట్ కావాలి. సో ఇక్కడ చూడండి, 3 6 7, 7 3 10, 13 14, 14 స్టార్. సో 5th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 5th ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి. క్లియరా, రైట్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఆర్ రివర్స్డ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. సో ఇఫ్ ద ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఆర్ రివర్స్డ్ అంట, ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుంచి 17th కావాలి. ఫస్ట్ 10 ఎలిమెంట్స్ రివర్స్ చేయాలంటే ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఏంటి చూడండి, 3 6 9 10, ఇక్కడికి రివర్స్. నువ్వు రివర్స్ చేస్తా కూర్చోకు, టైం టేకింగ్ అవుతుంది. డైరెక్ట్గా వాటిని మనకి ఏది కావాలనో చూసుకుంటే చాలు. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి 17th కావాలంటే రైట్ హ్యాండ్ ఇది 3 6 7, సో 7 తర్వాత 10, 10 ఇక్కడ 13 14, ఇక్కడి వరకు 14 అయిపోయింది. తర్వాత 16 17, సో 17 అనేది ఇక్కడ 2 అవుతుంది. ఓకే, రైట్. సో 17 2 అవుతుంది కాబట్టి ఒకసారి ఇక్కడ చూస్తే 11 12 13 14 15 16 17, సో 17 ఇక్కడ 2 కాదు 17 ఇది అవుతుంది కదా. జాగ్రత్త చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడికి 3 6 7, 7 3 10,
13, 14, 14 తర్వాత 15, 16, 17, 17 గ్రేటర్ దెన్ మనకి సారీ ఓపెన్ ఇక్కడ మనకి బ్రాకెట్ అవుతుంది, ఓకేనా, క్లోజ్డ్ బ్రాకెట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఇది క్లోజ్డ్ బ్రాకెట్ కదా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హియర్ వి గో. 35 to 38 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. 35 to 38 క్వశ్చన్స్లో ఇఫ్ ఆల్ ది సింబల్స్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆర్ డ్రాప్డ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. సో ఇఫ్ ఆల్ ద సింబల్స్ అనేవి డ్రాప్ చేసిరంట, దెన్ అప్పుడు ఏమవుతుందంటే విచ్ ఎలిమెంట్ విల్ బి 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంట. 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ డైరెక్ట్ చూసుకోండి, సింబల్స్ని తీసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11, 12. 12th వన్ ఈజ్ ఎం అండి. 12th వన్ ఈజ్ ఎం. ఎందుకనంటే సింబల్స్ అన్ని తీసేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వస్తే ఆ ఎం వచ్చింది. ఎం అనేది ఆప్షన్స్లో ఉందా? లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇక్కడ ఏం చేస్తావు? నన్ ఆఫ్ దీస్కి ఆన్సర్ పెడతాం. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 26th వచ్చింది రైట్. 35 తర్వాత 36 ఇది, ఓకేనా రైట్. 36, 37 ఎస్ 36th క్వశ్చన్ ఇది, నెంబర్ తప్పబడింది. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ ఆల్ఫాబెట్ అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అండ్ ఫాలోడ్ బై అ లెటర్ అంటున్నాడు. ఆల్ఫాబెట్ మీన్స్ లెటరే కదా రైట్. సో నెంబర్ సింబల్ లెటర్ కావాలి. నెంబర్ సింబల్ లెటర్ ఇక్కడ ఉంది, నంబర్ సింబల్ లెటర్. నెక్స్ట్ నంబర్ సింబల్ లెటర్ ఇక్కడ ఉంది, మధ్యలో ఎక్కడ లేదు ఇక. నెక్స్ట్ నంబర్, తర్వాత నంబర్ సింబల్ లెటర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ నంబర్ సింబలే ఉంది. సో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, మొత్తం 3. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. డన్, క్లియర్. ఓకే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్ ద 20th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్ ద 20th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ నుంచి ఎన్నవ ఎలిమెంట్ అవుతుంది? 20th ఎలిమెంట్ అవుతుంది, 20వ ఎలిమెంట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్, మళ్ళీ రైట్ సైడే 9th ఎలిమెంట్ అంటున్నాడు. సో రైట్ సైడే 9th ఎలిమెంట్ అని అంటున్నాడు. సో 20th ఎలిమెంట్ 9th ఎలిమెంట్ రెండింటిని తీసేస్తే 11th ఎలిమెంట్ అవుతుంది. సో 11th ఎలిమెంట్ ఎక్కడి నుంచి? రైట్ హ్యాండ్ నుంచి 11th ఎలిమెంట్ చూసుకుంటే చాలు. రైట్ హ్యాండ్ నుంచి 11th ఎలిమెంట్ చూసుకోండి. 3, 6, 7. సో తర్వాత 7కి ఈ 3 10. సో ఇది 11. 11 అంటే జే. సో జే అంటే ఆప్షన్ 3లో ఉంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఫైండ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. ఈ సిరీస్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలంటున్నాడు. ఇక్కడ ఎక్స్క్లమేషన్ వై అండ్ అంటున్నాడు. ఎక్స్క్లమేషన్ వై అండ్ ఇక్కడ ఉన్నాయి, 3 కాన్సిక్యూటివ్ ఉన్నాయి. సో కే మళ్ళీ తర్వాత ఎల్ వచ్చింది అంటే ఒక ఎలిమెంట్ని మిస్ చేసి L% T తీసుకున్నాడు. ఒక ఎలిమెంట్ని మిస్ చేస్తే నెక్స్ట్ T వచ్చింది. T ఇక్కడ నుంచి ఉంది అంటే 2 ఎలిమెంట్స్ని మిస్ చేసిండు. ఇప్పుడు TH ఉంది. తర్వాత 3 ఎలిమెంట్స్ని తీసేయాలి. 3 ఎలిమెంట్స్ని తీసేస్తే ఇలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 2m అండ్ బీటా ఉంటుంది. 2m బీటా. సో ఇక్కడ చూడండి 2m బీటా సింబల్. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమైందా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో హియర్ వి గో 39 and 40th క్వశ్చన్. సో వీటికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూస్తే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద లాస్ట్ 10 ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈజ్ రివర్స్డ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 21st ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. ఇక్కడ లాస్ట్ 10 ఎలిమెంట్స్ని రివర్స్ చేయమని అంటున్నాడు. అంటే చూద్దాం 3, 6, 9, 10 వీటిని ఇక్కడి వరకు రివర్స్ అవుతాయి. నీకు కావాల్సింది ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ నుంచి. సో 21st ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 21st ఎలిమెంట్ కావాలి 3.
6 9 12 15. సో 15 తర్వాత ఇక్కడికి 17. ఓకేనా? రైట్. 17 ఇక్కడికి 20. సో 21st అని అంటే ఏమవుతుంది? ఎఫ్ కాదు, ఇక్కడ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇక్కడికి వస్తుంది కాబట్టి 21st ఎలిమెంట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఇన్ 4th ఆప్షన్ హియర్. దట్ ఈస్ ఇన్ 4th ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై అ లెటర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ నెంబర్ అంటున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై అ లెటర్ అట, ముందు లెటర్ ఉండాలి, అండ్ ఫాలోడ్ బై అ నెంబర్ అంటున్నాడు. ఫాలోడ్ బై నెంబర్, లెటర్ సింబల్ నెంబర్ కావాలి. లెటర్ సింబల్ నెంబర్ ఎక్కడ చూద్దాం. లెటర్ సింబల్ నెంబర్ కావాలి. లెటర్ సింబల్ ఉంది, నెంబర్ లేదు. సో నెక్స్ట్ లెటర్ సింబల్ లేదు. సో లెటర్ సింబల్ నెంబర్ కావాలి, లేదు. లెటర్ సింబల్, సో లెటర్ సింబల్ నెంబర్ లేదు. సో లేదు, అస్సలు లేదు కదా, ఎక్కడ కూడా కనిపిస్తలేదు, లేదు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డన్. రైట్. సో ఇవి మనకు ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి సంబంధించినటువంటి ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్లోని కొన్ని క్వశ్చన్స్. సో వీటి కంటిన్యూషన్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.